శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 17వ తేదీ అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. ఇది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇది మాఘ అమావాస్య. మాఘ అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో ఒక అద్భుతం జరుగుతోంది. అదే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. పంచగ్రహ కూటమి అనేది చాలా శక్తివంతమైంది. అందులోనూ అది అమావాస్యతో కలిసి వచ్చింది. అంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి ఇది. ఈ పంచగ్రహ కూటమిలో ప్రధానంగా రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో పంచగ్రహ కూటమిలో కలుస్తున్నాయి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజు ఖగోళంలో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మాఘ అమావాస్య, భౌమ అమావాస్య రోజు కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే, ఈ పంచగ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి 10వ స్థానంలో ఏర్పడుతోంది, 10వ స్థానంలో ఏర్పడుతోంది. 10వ స్థానంలో ఏర్పడిన ఈ పంచగ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్ళకి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. చంద్రుడు, రాహువు, రవి, ఈ 3 గ్రహాలు కూడా వృషభ రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉండటం వల్ల కూటమిలో అద్భుతంగా యోగిస్తున్నాయి. కేవలం బుధగ్రహము, శుక్రగ్రహము మాత్రమే పంచగ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్లకు యోగించటం లేదు. యోగించే గ్రహాలు ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తాయి అంటే, చంద్రుడు 10వ స్థానములో పంచగ్రహ కూటమిలో యోగించటం వల్ల వృషభ రాశి వాళ్లకు ప్రతి పనిలో సానుకూల ఫలితాలు వస్తాయి. అలాగే పనుల్లో అభివృద్ధి ఏర్పడుతుంది. ఇంతకంటే త్వరగా పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి కావు అన్న స్థాయిలో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. పనులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఊహించని విధంగా పనుల్లో లాభం కూడా చేకూరుతుంది. శుభ కార్యక్రమాలు ఇంట్లో నిర్వహించగలుగుతారు. అంటే పెళ్లి చేయటం కానీ, ఉపనయనం చేయటం కానీ, ఇటువంటి శుభ కార్యక్రమాలు ఏవైనా సరే గృహంలో ఈ పంచగ్రహ కూటమిలో చంద్రుడి వల్ల వృషభ రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వృషభ రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి దశమంలో 10వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి దశమంలో ఉన్నటువంటి 5 గ్రహాల్లో చంద్రుడు 10వ స్థానంలో ఈ అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఆ తర్వాత పంచగ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్ళకి యోగించే 2వ గ్రహం రాహుగ్రహము. రాహువు 10వ స్థానంలో యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళకి వృత్తిలో ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఊహించని విధంగా ఒక్కసారిగా ఉద్యోగమైన, వ్యాపారమైన ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. విదేశీ యోగం కూడా అనుకూలిస్తుంది. ఇప్పటి వరకు విదేశాలకు వెళ్ళాలని ఎదురు చూస్తున్న వృషభ రాశి వాళ్ళు ఆకస్మికంగా, హఠాత్తుగా అదృష్టం కలిసి వచ్చి విదేశాలకు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో చక్రం తిప్పే యోగం ఉంది. అలాగే స్నేహితులతో కలిసి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆ వ్యాపారాల్లో కూడా అనూహ్యమైనటువంటి విజయాలను పొందగలుగుతారు. పంచగ్రహ కూటమిలో రాహువు 10వ స్థానంలో ఈ రకమైన అద్భుతమైన ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. కాబట్టి కూటమిలో చంద్రుడు, రాహువు యోగించటం వల్ల ఈ అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఆ తర్వాత పంచగ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్ళకి యోగించేటటువంటి 3వ గ్రహం రవిగ్రహం. రవిగ్రహం 10వ స్థానంలో యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయంటే, కార్యసిద్ధి సులభంగా ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనలాభం చేకూరుతుంది. వృత్తి వ్యాపారాల్లో పదోన్నతి లభిస్తుంది. ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు పొందుతారు. మహనీయులు, గొప్ప గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించి విశిష్ట వ్యక్తులుగా వృషభ రాశి వాళ్ళు బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు ఈ పంచగ్రహ కూటమిలో సూర్యుడి వల్ల సంపాదించగలుగుతారు.
ఇలా చంద్రుడు, రాహువు, రవి పంచగ్రహ కూటమిలో 10వ స్థానంలో ఉండటం వల్ల, ఈ 3 గ్రహాలు యోగించడం వల్ల వృషభ రాశి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. అయితే పంచగ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్ళకి 2 గ్రహాలు మాత్రం యోగించటం లేదు. బుధుడు 10వ స్థానంలో యోగించటం లేదు, శుక్రుడు 10వ స్థానంలో యోగించటం లేదు. దానివల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు కూడా కలుగుతాయి. ఆ వ్యతిరేక ఫలితాలు పరిశీలిస్తే బుధుడు 10వ స్థానంలో ఉండటం వల్ల కొన్ని నీలాపనిందలు వచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. నీలాపనిందలు రాకుండా వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి బంధువుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ మీ తప్పు లేకుండా కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. అకాల భోజనం ఉంటుంది, దాన్ని పక్కన పెట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి బంధుమిత్రులతో మాట పడటం వల్ల మానసికంగా కొంత అశాంతికి లోనవుతారు. కూటమిలో 10వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే కూటమిలో శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఒక్కొక్కసారి వృషభ రాశి వాళ్ళు బంధుమిత్రుల సహాయం కోల్పోతారు. వాళ్ళు సహాయం చేయకపోగా మీకు కీడు చేయాలనే ఆలోచన కూడా మీ బంధుమిత్రులకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్ళు కీడు చేయకుండా వాళ్ళతో మంచిగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మిగిలిన గ్రహాల వల్ల బంధువులకి మిత్రులకి మీరు ఎంతో ఇష్టలుగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి అసూయ పుట్టి మీకు చెడు చేయాలనుకుంటారు. అలాంటివి జరగకుండా వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం కూడా కూటమిలో 10వ ఇంట్లో శుక్రుడి వల్ల వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది. ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చినప్పటికీ కొత్త ఉద్యోగంలో మళ్ళీ సూర్యుడు బాగున్నాడు కాబట్టి అద్భుతమైన విజయాలు నమోదు చేయగలుగుతారు. కూటమిలో ఉన్న 5 గ్రహాల్లో 3 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి పంచగ్రహ కూటమి వృషభ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. కేవలం బుధుడు శుక్రుడు యోగించటం లేదు కాబట్టి బుధుడికి ప్రియమైనటువంటి పెసలు, శుక్రుడికి ప్రియమైనటువంటి అలసందలు కేజింబావు చొప్పున బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఆ 2 గ్రహాలు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని చాలా వరకు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఖగోళంలో వందల సంవత్సరాలకు జరిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య కలిసి వచ్చింది. ఇది మాఘ అమావాస్య, మౌని అమావాస్య, భౌమ అమావాస్య. ఆ రోజు ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ పంచగ్రహ కూటమి కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఉగ్రదేవతలను ప్రధానంగా పూజించాలి. దానికి కారణం ఏంటంటే ఎక్కువ గ్రహాలను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్రదేవతల ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఉగ్రదేవతా స్వరూపమైనటువంటి దుర్గాదేవి, చండీ అమ్మవారు, మహిషాసుర మర్దిని, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, కాళికా అమ్మవారు, ఇలాంటి ఉగ్రదేవతల్ని ఎంత ఆరాధన చేస్తే అంతగా పంచగ్రహ కూటమి మీ రాశికి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పంచగ్రహ కూటమి పరిహారం ఏంటంటే నిమ్మకాయల దీపం పరిహారం. ఎందుకంటే భౌమ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. అందుకే ఖచ్చితంగా రాహుకాల నిమ్మ దీపాలు వెలిగించండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఏ గ్రామ దేవతలు ఉన్నా సరే అమ్మవారి శక్తి స్వరూపాలకు సంబంధించిన ఆలయాల్లో రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. 2 నిమ్మకాయలు కోసి రసం పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీస్తే 4 దొప్పలు వస్తాయి. ఆ 4 దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో కుంభవొత్తి, పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించండి. ఈ భౌమ అమావాస్య రోజు రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగిస్తే పంచగ్రహ కూటమి మీ రాశికి తప్పకుండా అనుకూల ఫలితాలు ఇస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనైనా సరే ఈ నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని రాహుకాలంలో కానీ ఏ సమయంలోనైనా సరే ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కూడా పంచగ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే కాలభైరవుడికి అభిషేకం చేయించుకున్న
వీరభద్రుడికి శివాలయంలో అర్చన చేయించుకున్నా కూడా పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి, పరమాద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే భౌమ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య. మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రియము కాబట్టి పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించాలన్నా, వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా మీ రాశి ఏ రాశి అయినా సరే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయండి. అద్భుతంగా పంచగ్రహ కూటమి మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరలో లేకపోతే ఏ ఆంజనేయ స్వామినైనా దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోండి. సింధూర సేవనం చేయండి. వీలైతే తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళో వేయండి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించినా కూడా పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. భౌమ అమావాస్య, మంగళవారం, అధిపతి కుజుడు, కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మంగళవారం లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాంటి మంగళవారం అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన గాని అభిషేకం గాని ఈ పంచగ్రహ కూటమి జరిగిన రోజు చేయించుకోండి. దానివల్ల అద్భుతంగా పంచగ్రహ కూటమి వల్ల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకోండి. అలాగే నరసింహస్వామి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. కనీసం 9 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసి కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించండి. పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లేదా కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించండి. విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి అమావాస్యతో కూడిన ఈ పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలని, ప్రకృతిలో అంతా అనుకూలంగా ఉండాలని, మీ రాశికి బాగుండాలని, మీ రాశికి వ్యతిరేక ఫలితాలు పోవాలని వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కూడా విశేషంగా మీకు శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దాంతో పాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గాని, హనుమద్ ద్వాదశనామ స్తోత్రం గాని, కాలభైరవ అష్టకం గాని, దుర్గా కవచం గాని వీటిలో ఏదైనా చదివినా విన్నా కూడా విశేషంగా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. కాబట్టి చాలా అరుదైనటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మౌని అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో కుంభరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని పంచగ్రహ కూటమి పూర్తిగా మీ రాశికి యోగించేలాగా చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.